బ్రేకింగ్ అప్డేట్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే టార్గెట్ గా రాజాసింగ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో దొంగలంతా ఒక్కటయ్యారని, కరీంనగర్ నుంచి తనపై వార్ స్టార్ట్ చేశారన్నారు. సొంత పార్టీలో తనపై వార్ చేస్తున్నారంటూ రాజాసింగ్ ఫేస్బుక్ లో రాసుకొచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే టార్గెట్ గా రాజాసింగ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో దొంగలంతా ఒక్కటయ్యారని, కరీంనగర్ నుంచి తనపై వార్ స్టార్ట్ చేశారన్నారు. సొంత పార్టీలో తనపై వార్ చేస్తున్నారంటూ రాజాసింగ్ ఫేస్బుక్ లో రాసుకొచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, ఓవర్ టు యూ. ఏదైతే ఈ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారో రాజాసింగ్ను బీజేపీ అధినేతలనే టార్గెట్గా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదైతే కవిత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అనేది ఏదైతే చెప్పిందో కవిత అది వాస్తవం అని రాజాసింగ్ నిన్న చెప్పడంతో దాన్ని బీజేపీలో అయితే దుమారం లేపుతుంది. అయితే గత 2 రోజుల నుంచి రాజాసింగ్ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు బీజేపీ నేతలనే టార్గెట్గా. అయితే ఇది ఆయన చేసిన ట్వీట్కు కరీంనగర్ నుంచి ఇవాళ ఒక కార్యకర్త ఒక ట్వీట్ చేశారు. ఏదైతే రాజాసింగ్ చేస్తున్నారో పార్టీకి నష్టం కలిగించే విధంగా వివరిస్తున్నారు. గతంలో ఆయన ఒక 1 ఇయర్ సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ అయినప్పుడు ఢిల్లీ పెద్దలతో మాట్లాడి కిషన్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి మాట్లాడారు. ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇప్పించారు. ఆయన పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఎవరైతే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అదేవిధంగా లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీరిపైన నెగిటివ్గానే రాజాసింగ్ మాట్లాడుతున్నారు. ఎవరు కొత్త పార్టీకి రాష్ట్రానికి అధ్యక్షుడు ఎవరు కొత్త వారు వచ్చినా వారిపై నెగిటివ్గానే రాజాసింగ్ వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఒక కరీంనగర్ నుంచి బీజేపీకి సంబంధించిన కార్యకర్త ఒక ట్వీట్ చేశారు. రాజాసింగ్ కేవలం హిందుత్వానికి తప్ప పార్టీకి ఆయన ఎలాంటి సపోర్ట్ చేయడం లేదు, హిందుత్వానికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి హిందుత్వానికి మేము సపోర్ట్ చేస్తాము, కానీ పార్టీ కూడా నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తే మాత్రం బాగుండదనే విధంగా ఆయన కార్యకర్త ట్వీట్ చేశారు. దానికి రివర్స్గా రాజాసింగ్ మరోసారి ఈరోజు ట్వీట్ చేశారు. అయితే నాపై దాడి జరుగుతుంది చూస్తున్నాము, కరీంనగర్ నుంచి దాడి మొదలుపెట్టారు. ఎవరైతే ఉన్నారో కరీంనగర్లో అందరూ దొంగలు ఒకటేయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. కరీంనగర్ అంటే చూసుకున్నట్టయితే బండి సంజయ్నే టార్గెట్గా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ ప్రాతినిధ్యం వస్తున్నారు. కాబట్టి కరీంనగర్ నుండి ఎవరైతే కార్యకర్త పోస్ట్ చేశారో ఆయనను ఉద్దేశించి ఆయన బండి సంజయ్ని టార్గెట్గా మాట్లాడారు. అయితే గత 2 రోజుల నుంచి బీజేపీ పార్టీలో మాత్రం ఈ వ్యవహారం నడుస్తుంది. అదేవిధంగా కవిత ఇష్యూ ఏదైతే బయటకు వచ్చిందో, కవిత ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుండి బీజేపీ నేతలు కవిత విషయంలో పలువురు పలు రకాలుగా వ్యాఖ్యలు చేశారు నేతలు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరికి మాట్లాడొద్దు, కవిత విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో కానీ ఎవరు బయటకు మాట్లాడొద్దు, పార్టీ లైన్ దాటొద్దని ఆయన హెచ్చరించినప్పటికీ పార్టీ నేతలు మాత్రం ఆయన వ్యాఖ్యలను పట్టించుకోకుండా వివరిస్తున్నారు. అయితే రఘునందన్ రావు కూడా కవిత 2వ తేదీ పార్టీ పెడతారని, అదేవిధంగా ఎన్వీఎస్ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్, కేటీఆర్, అదే హరీష్ రావు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలనేది ఇదంతా పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎవరు మాట్లాడొద్దని చెప్పారు. అయితే రాజాసింగ్ వ్యవహారం అదేవిధంగా రాజాసింగ్ మొదటి నుంచే వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈ పార్టీ గతంలో ఈయనపై సస్పెండ్ చేసింది. మరోసారి ఏ విధంగా అయితే రాజాసింగ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి శ్రావంతి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.